ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. వైష్ణవాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉంటూ ఉంటాయి. ఆ స్వామివారి దర్శనం పొందడానికి చాలామంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి మహత్కరమైన రోజున మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో కూడా ప్రత్యేకమైన వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి మనకి ఆ టేస్టీ వంటకాలు పరిచయం చేయడానికి మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. మరి గుంటూరు వంటకాల్లో భాగంగా ఏ స్పెషల్స్ పరిచయం చేస్తున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ కళ్యాణి గారు. హాయ్ మాధురి గారు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఓకే, సో మన అసలు ఎన్ని పండగలు ఉంటాయి, ఎన్ని మహత్కరమైన మంచి మంచి రోజులు మనకు ఉంటాయి ఏదన్నా మన శుభారంభం చేయడానికి అన్నట్టుగా. మనకి నిజంగా ప్రతిరోజు పండగ అన్నట్టు ఉంటుంది కదా మన తెలుగు క్యాలెండర్లో. అవును, అసలు సంవత్సరానికి మనకి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అందులో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు మనం ఏం చేసినా కూడా రెట్టింత 3 కోట్ల ఫలం వస్తుందంట అసలు. సో అలాంటి రోజు ఈ రోజు మరి అందరూ కూడా మంచి మంచి కార్యాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం కూడా తినే కార్యక్రమంతో పాటు వండే కార్యక్రమాన్ని కూడా పెట్టేసుకుందాం ఇంకా. ఓకేనా? ఓకే. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఓకే, ముక్కోటి ఏకాదశి కాబట్టి ముందుగా ఉసిరికాయ పులిహోరతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నిజం, చాలా చాలా సూపర్. ప్రజెంట్ మనకి బాగా దొరికేది ఉసిరికాయలు. ఈ సీజన్ అవ్వక ముందే దాంతో ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసేసుకోవాలి. అవును, ఓకేనా? ఓకే, మరి ఇప్పుడు మనం ఉసిరికాయ పులిహోర తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఉసిరికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఉసిరికాయ కాస్త వగరుగా ఉంటుంది కదా, మరి టేస్ట్ ఓకేనా? దీనికి ఫ్లేవర్స్ మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్లేవర్తో ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనా? వగరు అనేది తెలియకుండా ఏముండదు, ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం, నేర్చేసుకుందాం. మరి ముందుగా ఏం చేయాలి మనం? ముందుగా ఇది సింపుల్గా అయిపోతుంది. జస్ట్ మనం తాలింపు వేసేసుకొని అన్నం రెడీగా ఉంది అంటే తాలింపు వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ఓకే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేనా? ఓకే. ఓకే కళ్యాణి గారు, లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుగా మనం తాలింపుకి నూనె వేసుకుంటున్నాము. ఓకే, స్పూన్తో స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తున్నాం. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయినాక మన తాలింపు దినుసులన్నీ అయితే ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటాము. అది ఈ టైంలోనే సాధ్యం. మీ ఊర్లో అలాంటి ఫేమస్ ఏమేమి ఉన్నాయి? మా ఊరికి దగ్గరగా మంగళగిరి ఉంటుంది, అక్కడికి వెళ్తామన్నమాట. ఫస్ట్ మేము మా ఊర్లో అమరావతి అమ్మ వాళ్ళది, అక్కడ శివాలయం దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము మంగళగిరి వెళ్తామన్నమాట. కానీ మధ్యాహ్నం అయినా సరే దర్శనం దొరకడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అక్కడ మనం దర్శనంకి మాత్రం చాలా టైం పడుతుంది, ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంటారు, క్యూ బాగా ఉంటుంది అనమాట. ఓకే, తాలింపు వేగింది. తాలింపు బాగా వేగిందండి. ఇందులో కొంచెం ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, మీరు ప్రతిసారి ఏకాదశి చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. ఏకాదశి చేయాలంటే ఆ రోజే కాకుండా ముందు రోజు నుంచే మనం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉంటుకోవాలి. ఉపవాసం అది కూడా ముందు రోజు నుంచే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లేవర్ యాడ్ చేసుకుంటాం అన్నాం కదండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటాము. ఓకే, ఇది సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లోనే మాడిపోకుండా. సాంబార్ పొడితో ఈ టేస్ట్ ఇంకాస్త పెంచచ్చు అన్నమాట.
ఇంకా కావాలంటే నువ్వులు మిరియాలు కూడా మనం నూరుకొని కొంచెం వేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇది కొంచెం అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మనం ఇది కూడా మాడిపోతే ఇందులో ఉన్న మనకి వచ్చేసి విటమిన్ ఇవి కూడా పోతాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడితోనే మనం ఇది ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ. అంటే ఏమన్నా చేదు వచ్చేస్తుందనా లేదంటే అందులో ఉండేవన్నీ పోతాయని అంతే. ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి, పచ్చళ్ళు పెట్టుకుంటాము, కూరగాయలు పెట్టుకుంటాం, మురబ్బా ఒకటి చేస్తూ ఉంటారు. మీరు చేస్తూ ఉంటారు? చేస్తుంటా అండి, చేసి డైలీ మార్నింగ్ తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మనం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. చివరి కొంచెం ఉప్పు. ఏమున్నాయండి ఫేమస్ టెంపుల్స్ చూడడానికి? అమరావతిలో ఫస్ట్ అమరలింగేశ్వర స్వామి టెంపుల్, ఆ పక్కన మంగళగిరి, అక్కడి నుంచి 1.5 hours ఉంటుంది జర్నీ. మంగళగిరి పానకాల నరసింహస్వామి అంటారు కదా. అవునవును, మనకి గుడ్కల సౌండ్ కూడా వినిపిస్తుంది అంటారు. నేను కూడా వెళ్ళాను, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అసలు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మనం పానకం పోస్తూ ఉంటాము, ఆయన నోట్లో ఆ గుటక వేస్తున్నట్టు అది మనం సౌండ్ వినొచ్చు. అవును, కానీ ఎక్కడ ఏంటి ఎలా వస్తుంది అన్నది ఎవరు కూడా ప్రూవ్ చేయలేదు, ఎక్కడా లేదు. కొన్ని అలా ఉండిపోతే మనం నమ్మేయాలంతే. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇవే నిదర్శనాలుగా అంతే కదా. ఇంకా ఇంకా ఏమున్నాయి? ఇంకా తర్వాత విజయవాడ దుర్గమ్మ వారు అక్కడ. ఓకే, ఎంత డిస్టెన్స్ ఉంటుందండి గుంటూరు నుంచి? జస్ట్ విజయవాడ 1 hour లో వెళ్ళిపోవచ్చు. ఇంకోటి కోటప్పకొండ ఉంటుంది కదా, చాలా ఎప్పటి నుంచి ఆ సాంగ్ కూడా ఫేమస్ కదా, కోటప్పకొండకి వస్తారని మొక్కుకున్నా అని చెప్పి. చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది. కాస్త ఒంట్లో ఒప్పుకున్నప్పుడు చూడాల్సిన ప్లేస్ అన్నమాట, ఎందుకంటే చాలా మెట్లు ఉంటాయి, అలసిపోతాం అసలు బాగా. ఇప్పుడు ఇంకొంచెం డెవలప్ అవడంతో వెహికల్స్ కూడా వెళ్తున్నాయి అని చెప్పేసి విన్నా. అంటే సగం వరకు వెళ్తున్నాయి, సగం వరకు వెళ్తాయి. కొన్ని మెట్లు ఎక్కితే అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి. ఓకే ఓకే, స్టార్టింగ్ లో అయితే ఇంకా అసలు కంప్లీట్ గా మెట్లే ఎక్కాలి, అప్పుడైతే చాలా ఇబ్బంది ఉంది. అది కూడా సరిగ్గా ఉండవు కదా, కొంచెం కొండల్లాగా. మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుండే వాళ్ళు అనమాట. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నష్టపెట్టారు అనమాట. అక్కడి నుంచి మాకు అక్కడ కోటప్పకొండ దగ్గర. ఓకే, అప్పుడు వెళ్ళేటప్పుడు అనేవాళ్ళు ఇది ఇప్పుడు ఇంకా డెవలప్ అయ్యింది, అప్పుడైతే మేము ఎలా వచ్చేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ రోజుల్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్. కళ్యాణి గారు, మన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయింది. ఓకే, తీసేసుకుందాం. ఇక్కడ డిష్ అవుట్ చేశారు. ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉసిరికాయ తురుము 1 కప్పు, ఉడికించిన అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, సాంబార్ పొడి వేసి వేగాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉసిరికాయ తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అన్నం, సరిపడా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ. ఉసిరికాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? రెడీ. ఓకే, తీసుకోండి. నేను టేస్ట్ అయినా? ఓకే, చాలా బాగుందండి. వగరు అన్నారు మీరు? లేదు, తెలియట్లేదు. పైగా ఆ తురుము కదా అది తింటున్నప్పుడు కూడా టేస్ట్ ఎంత బాగుందో, చాలా బాగుందండి. వగరు ఎలా ఉంటుందో ఏంటో చేసుకోవచ్చా అని ఆలోచించే వాళ్ళకి మాత్రం చెక్. చాలా అంటే
చాలా టేస్టీగా ఉంది. సాంబార్ పొడి మనం వేసుకున్నాం కదా, దానివల్ల అసలు టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. రెగ్యులర్గా తినే పులిహోరలకి ఈ పులిహోరలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సూపర్ అండి, మంచి ఐడియా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మరి నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ సొరకాయ తపాల చెక్కలు. తపాలా చెక్కలు బాగా ఫేమస్ అనుకుంటాం బాగా కదా. ఎన్ని రకాలు చేస్తారండి? ఎన్ని రకాలుగా తపాలా చెక్కలు చేసుకోవచ్చు? సొరకాయ ఇంకా ఎలా ఉంటుంది? ఎలా అంటే స్పెషల్గా మనం సొరకాయ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకుంటాం. జస్ట్ మనం ఏంటంటే అందులో బియ్యపిండి ఉల్లిపాయ కలుపుకొని చేసేస్తారనమాట. మనం ఎక్స్ట్రాగా ఫ్లేవర్స్ కావాలనుకున్నప్పుడే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలకూర అనుకున్నప్పుడు పాలకూర యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సొరకాయ నేను యాడ్ చేస్తున్నాను కదా, అలా పాలకూర సేమ్ అంతే. అంటే దీంతో బాగోదు అన్నట్టు ఏం కాకుండా దేంతో అంటే ఇంకా మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ మారిపోతూ ఉంటుంది. కానీ అన్నిట్లో కన్నా సొరకాయ తపాల చెక్కలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. సో మరి నేర్చేసుకుందామా అండి సొరకాయ తపాలా చెక్కలు? మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సొరకాయ తపాలా చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే మనం ముందుగా ఈ సొరకాయను తురుము చేసేసి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా పిండేసుకోవాలి? లేదు, వాటర్ తోనే కావాలి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోకుండా సొరకాయతో వచ్చే వాటర్ తోనే మనం పిండి కలుపుకోవాలి. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దాము మరి అయితే. ఓకే, డీప్ ఫ్రై కదా ఇది? ఆయిల్ వేడి చేసేద్దాం అయితే. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి? ముందుగా బౌల్ సొరకాయ తురుము. అయితే మనకి ఇలా కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ తో అయితే ఈజీగా. నెక్స్ట్ ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయలు సొరకాయలో వచ్చే వాటర్ తోనే మనం పిండి మొత్తం మిక్స్ చేసేసుకుంటాం. ఓకే, అయితే ఇవి నిల్వ ఉంటాయా అండి? 2 days ఉంటాయి అంతే. అది కూడా 2 days ఎందుకు ఉంటాయంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే జస్ట్ చపాతీ చేసుకుంటారు కదా, అలా కూడా చేస్తారు అనమాట. ఓకే ఓకే. నెక్స్ట్ అల్లం తురుమండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఓకే, కొంచెం జీలకర్ర, కరివేపాకు కొంచెం తుంచి, ముందుగా ఇవన్నీ ఒక్కసారి మనం కలుపుకుంటే ఇందులో వాటర్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు పిండి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది బియ్యం పిండి. బియ్యం పిండి అయితేనే మనకు కాస్త కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది. ఇంకా గోధుమ పిండి అలాంటివంటే టేస్ట్ పోతుంది. ఓకే, సో మీ గుంటూరు వాళ్ళు బాగా చలాకీగా ఉంటారు. ఏదన్నా కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుంటారు. ఏంటి ఎందుకు మీ గుంటూరు ఆ వాటర్ లో ఏముందని? అంతే, గుంటూరు మహిమ అది. మీరు రావాల్సింది గుంటూరుకి. ఏంటి గుంటూరు వస్తే ఎలాంటి అతిథి మర్యాదలు చేస్తారు? ఫస్ట్ పాల తాలికలు పెడతాం మేము బాగా ఇంటికి వచ్చిన వాళ్ళకి. తర్వాత ఇంకా మీకు ఏం కావాలంటే అవన్నీ రెడీ చేసి పెట్టేస్తాం. అతిథి మర్యాదలు మీ సైడ్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి కదా? అవును, చంపేస్తారు అనుకుంటాం మర్యాదలతో. ఏంటి పాల తాలికలే తోటే ఆహ్వానం పలుకుతానంటే సంథింగ్ స్పెషల్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా పాల తాలికల్లో? అని ఏం లేదు, ఎక్కువగా మా వైపు పాల తాలికలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా అకేషన్ స్టార్ట్ అయింది అంటే పాల తాలికలు, గారెలు, పూర్ణాలు, ఇంకా ఇలా. ఓకే, ఏది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పండగల్లో? పండగ అన్ని ఇది అని స్పెషల్గా ఏముండదు. మీ సైడ్ ఏమన్నా అంటే జాతరలు, అమ్మవారికి ఇలాంటి జాతరలు చేయడము ఇలాంటివి? జాతర అని కాదు కదండి, మాది అమరావతి. అంటే ఇప్పుడు మనకి పంచారామంలో అంటారు కదా, అందులోనే అమరావతి ఒకటి ఉంది, అమరారామం కదా. కాబట్టి ఈ కార్తీక మాసం రాగానే అక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంటారు అనమాట. ఫుల్గా బాగా చేస్తుంటారు. అప్పుడైతే మాకు అది పెద్దగూడనే మాకు బాగా అలవాటు. మల్లింగేశ్వర స్వామి టెంపుల్ కంటే మేము పెద్దగూడనే అంటూ ఉంటాం అనమాట. ఓకే, అక్కడ ఇంకా ఆ గుడి మాకు ఏంటో ప్రత్యేకంగా కనిపిస్తుంటది. రోజు చూసే గుడి అయినా కూడా ఆ రోజు మాకు ఏంటో ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటది. ఓకే, నేను పంచారామాల్లో అన్ని కవర్ చేశానండి, ఒక్క అమరారామమే మిస్ అయ్యింది తెలుసా గుంటూరులో ఉన్నది. మిగతా అన్నిటికి కూడా నేను వెళ్ళాను.
అదొకటి ఇంకా నాది ఏంటంటారు ఆ దర్శనం పూర్తి కాలేదు, పంచారామ దర్శనం అన్నమాట. మీది అయిందా దర్శనం పంచారామాలు? లేదండి. మీది ఇంకా అవ్వలేదా? లేదు. పిండి మనకి ఇలా ముద్దగా రావాలి. మనం ఇక్కడ ఇందులో ఏం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోలేదు. ఓకే, దీంతోనే సరిపోయింది. కొంచెం వేడి ఉంది కదా, ఇందులో కొంచెం ఒక ఆయిల్ యాడ్ చేద్దాం, 1 టేబుల్ స్పూన్. ఓకే, క్రిస్పీగా రావడానికి. వేడిగా, చాలా వేడిగా ఉన్నట్టుంది ఆయిల్. అయితే పంచరామంలో గుంటూరులో ఒకటి ఉంది కాబట్టి ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాం. కానీ దర్శనం అవడానికి కూడా చాలా టైం పడుతుంది. కానీ ఏంటో తెలుసా, మనకి మన దగ్గర ఉన్న దానికంటే మనం పక్కదానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము ఆ ఊర్లో వాళ్ళు. మరి మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? పెళ్లి కాకుండా ముందంత వరకు ఏముంది అంత ప్రత్యేకత అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఎప్పుడైతే పెళ్ళి మేము కర్నూలు వెళ్ళామో అప్పుడు నుంచి అనుకునేదాన్ని నేను కార్తీక మాసం మా ఊరు వెళ్ళాలి అనే ఫీలింగ్ వచ్చేది నాకు. ఎందుకంటే అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అంటే అదంతా మిస్ అయ్యాననే ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా మంది కూడా మనం ఎక్కడికన్నా అంటే ఇలా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు చాలా లైట్ తీసుకుంటూ అది ఇది ఉంటారు. మనం మాత్రం ప్రతి అడుగు కూడా దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాం మనం. ఓకే, ఎంతవరకు వచ్చింది? పిండి అయిపోయిందండి, కలపడం అయిపోయింది. ఇంక మనం చెక్కలు వేసుకోవడమే రెడీ. చేతితోటి చేసేసుకోవచ్చు అది డైరెక్ట్ గా? ప్లాస్టిక్ కవర్ యూస్ చేసుకుంటే బెస్టా? బెస్ట్. ఓకే, అయితే ఈ బటర్ పేపర్ మీద చేసుకుంటే బాగా వస్తుంది కదా? అవునండి. కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము. ఈ చెక్కలు మా అమ్మమ్మ చేసేటప్పుడు బాగా పెద్ద పెద్దవి చేసేదన్నమాట. నేనేమో పులిబిలి చేస్తున్నా. కానీ మన జనరేషన్ కి మన వాళ్ళకి చాలా ఇది వాళ్ళంటే ఉండేవారు కాబట్టి తిండినా అరాయించుకునే శక్తి కూడా అలానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంది అసలు? ఓకే, ఆయిల్ వేడైపోయింది. సిమ్ లో పెట్టేసుకొని ఇవి ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటాయి. ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. అప్పుడు కొంచెం మనం ఇది ఉల్లిపాయను పచ్చిమిర్చి కొంచెం పచ్చి వాడుతున్నాం కాబట్టి ఒక 2-3 డేస్ ఉంటాయి. ఓకే, ఇలా చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు వేడివేడిగా చాలు, ఒక 2 రోజుల్లో వచ్చినా చాలు. కళ్యాణి గారు, తపాలా చెక్కలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినాయి. ఇటు ఇచ్చేసేయండి. సన్నగా పల్చగా బాగా వచ్చాయండి. ఇంకా మనం పూరీ ప్లేస్ మీద ఒత్తుకుంటే ఇంకా బాగా పల్చగా వస్తాయి, క్రీమీగా వస్తాయి. చూసారు కదా, వేడిగా కరకరలాడే సొరకాయ తపాలా చెక్కలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొరకాయ తపాలా చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, సొరకాయ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, బియ్యపిండి 1 కప్పు. సొరకాయ తపాలా చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో సొరకాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సరిపడా ఉప్పు, బియ్యపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత బటర్ పేపర్ కు నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని బటర్ పేపర్ పై వేసి తపాలా చెక్కల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ తపాలా చెక్కలు రెడీ. సొరకాయ తపాలా చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. కరకరలాడుతాయని ముందే తెలుస్తుంది బియ్యం పిండి కావడంతో. చూద్దాము మధ్యలోకి. వావ్, కరకరా సౌండ్. ఇలా కరకరలాడేదని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎస్, ఫస్ట్ నేను టేస్ట్ చేస్తానే. ఓకే, సూపర్ అండి.
చూడండి కదా, అల్లం ఫ్లేవర్ కరకలాడుతూ ముందు సూపర్ ఉంది అది, కరకలాడడం అంతా. దాంతోపాటు సొరకాయ తురుము ఉంది కదా, అది కూడా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుందండి సొరకాయ తపాలా చెక్కలు. మీరు అన్నట్టుగానే తపాలా చెక్కలో దేంతో చేస్తే బాగుంటుందని అడిగాను కదా, సొరకాయతోటే చాలా బాగుంటుంది అన్నారు మీరు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. సొరకాయతోటి ఖచ్చితంగా చేసుకోండి. అప్పుడప్పుడు ఏంటంటే సొరకాయలు మనకి తెగొచ్చేస్తూ ఉంటాయి, 10 రూపాయలకి ఒకటి అలా వచ్చేస్తూ ఉంటాయి, ఏం చేసుకోవాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలాంటి సొరకాయ తపాలా చెక్కలు చేసుకుంటే మంచి పైసా వసూలు అనమాట. సొరకాయకి పకోడీని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అవును, చేసుకోవచ్చు, స్వీట్ కూడా చేసుకోవచ్చు, కీర్. సో చాలా వెరైటీస్ ఉన్నాయి, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. దేంతో చేసిన టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సొరకాయతో. సో కళ్యాణి గారు, మరి ఇంత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, కళ్యాణి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ గుంటూరు ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి ఉసిరికాయ పులిహోర, అలాగే సొరకాయ తపాలా చెక్కలు. అద్భుతం, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి ముక్కోటి ఏకాదశి ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.